ఇందుకనేనా నీకు ఏ కష్టం లేకుండా పెంచింది? ఇంతకీ మీ ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ని ఇంటికి పోలీసు కుక్కలా కాపలా పెట్టి తను సిరితో శోభన చేసుకుంటున్నాడా? అమ్మా, మా ఆయన గురించి అలా మాట్లాడకు. ఊసి పిచ్చిదానా, మగాళ్ల గురించి నీకేం తెలిసే? అంతా చేసి నాకేమీ తెలీదంటారు. నాకు ఆయన మీద నమ్మకం ఉందమ్మా. అరే, ప్రతి ఆడదానికి తన భర్త మీద నమ్మకం ఉంటుంది. మరీ నీలా పిచ్చి నమ్మకాలుండవు. ఇప్పుడు ఆవిడేమో బయట భరణం అంటుంది. మరి తీసుకుని వెళ్ళిపోదామా? అవునన్నపూర్ణ, తీసుకెళ్తేనే బెటర్. వీళ్లతో మనకు తలనొప్పులుండవు కదా. మాటి మాటికి పిలిచి ఏదో గొడవ చేస్తున్నారు. అయ్యో వదినా, నీకసలు అర్థం కావట్లేదు. అసలు వీళ్లకు విడాకులవుతేనే కదా. ఈ విషయం నాకెప్పుడో తెలుసు. అనవసరంగా మీరే ఈ విషయాన్ని దాచి భరణం దాకా తెచ్చుకున్నారు. ఏంటి, వీళ్ళకి ఇంకా డివోర్స్ కాలేదా? ఏం చెప్తున్నావు అన్నపూర్ణ? మంజు, ఇది నిజమేనా? అలా గట్టిగా అడుగు వదినా. ఇక్కడ గట్టిగా అడగడానికి అంతా అయిపోయింది కదా. పైగా మణమ్మ మంజు ఏ దగ్గరుండి అన్ని పనులు చేసిందని చెప్తుంది. శోభనం కూడా అయిపోయాక మనమేం చేయగలం అన్నపూర్ణ? ఇప్పుడు మన చేయి దాటిపోయింది. ఇలా కాదు, ముందా సిరికి నిజం చెప్పేస్తే ఈ బాధ ఏది ఉండదు. అమ్మా ఆగు. మంజు, ముందు నువ్వు అడ్డు తప్పుకో. అమ్మా, సిరి అమాయకురాలు, తనకేం తెలీదు. అయినా నువ్వు చెప్పేది వినడానికి తన ఇంట్లో లేదు. అయితే అల్లుడు గారిని నిలదీస్తాను. ఆయన కూడా ఇంట్లో లేరు. అయితే వాళ్ళిద్దరినీ మణెమ్మ ఎక్కడికో పంపించేసింది. మరి నువ్విక్కడేం చేస్తున్నావే? గూర్ఖాలా ఇంటి కాపలా కాస్తున్నావా? మణమ్మ గారు ఎక్కడికి పంపించలేదు. వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్లారు. ఓహో, ఇదంతా నీకు తెలుసన్నమాట. నువ్వే దగ్గరుండి వాళ్ళిద్దరినీ పంపించావా? నీకెలాగో బుద్ధి లేదు. మీ ఆయనకేమైందే? దాంతో హ్యాపీగా సినిమాలు షికార్లు తిరుగుతున్నాడా? చూసావా వదినా దీని వాడకం? అసలు ఇదేలా ఆ సిరిని శోభన గదిలోకి పంపిస్తుంది? అల్లుడెలా గదిలోకి రానిస్తాడు? దీన్ని ఇంతటితో వదిలేయలేను. అమ్మా, కాస్త ఆగుతావా? ఈ రోజు నువ్వెన్ని చెప్పినా వినే ప్రసక్తే లేదు. అమ్మా, అమ్మా. ఏంటండి బైక్ ఇక్కడ ఆపారు? చెప్తాను, ముందు నువ్వు దిగు సిరి. ఏంటి, నాకేదైనా మళ్ళీ చెప్పాలనుకుంటున్నారా? అయితే ఏమై ఉంటుంది? పద. ఏంటండి ఆలోచిస్తున్నారు? నాతో ఏదైనా చెప్పాలా? అవును సిరి, ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావోనని ఆలోచిస్తున్నాను. అయితే నాకు చెప్పలేక మీరేదో విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడుతున్నారన్నమాట. సరే చెప్పండి. మీరేం చెప్పినా ఎలా చెప్పినా నేను మంచిగానే రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే మీరు నా భర్త. సిరి ఇలాగే నా మీద ప్రేమ పెంచుకుంటూ పోతే నా పరిస్థితి ఏంటి? ఈయన నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? నా అన్న వదినల విషయమా? వాళ్ళు ఎలాగో చనిపోయారు, ఇక వాళ్ళు తిరిగి రారు. అది చెప్పలేకే తనలో తను బాధపడుతున్నట్టున్నారా? నేను మీరు లేకుండా బ్రతకలేనండి. మీరే నా సర్వస్వం అండి. ఏంటండి, ఏదో చెప్పాలనుకున్నారు, సైలెంట్ అయిపోయారేంటి? నాకు మంజుకి పెళ్ళైపోయిందన్న విషయం చెప్పేస్తేనే మంచిది. సిరి నాపై ప్రేమను పెంచుకోవడం ఆపేస్తుంది. బాధపడుతుంది కావచ్చు, కానీ బాధే మేలు. నాపై ఎనలేని ప్రేమను పెంచుకున్న తర్వాత తనకి నిజం తెలిస్తే నేను మోసం చేసిన వాడినవుతాను. ఏమైందండి, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారా? అది ఎలా మొదలు పెట్టాలా అని.
ఎలాగైనా చెప్పండి. అయ్యో చెప్పండి, పర్లేదు. ఏంటండి ఆలోచిస్తున్నారు? చెప్పండి. చూడు సిరి, నేను చెప్పబోయేది విని కంగారు పడకూడదు. నేను కాదండి, మీరెక్కువ కంగారు పడుతున్నారు. అసలు ఈ విషయం ఎప్పటికీ చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పేలా సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి సిరి. ఎందుకండి? మీ మనసులో ఉన్న బాధని చెప్పండి. మనం ఇంతగా దగ్గరయ్యాక కూడా మీరెందుకు ఆలోచిస్తున్నారు? అది సిరి, నేను చెప్పబోయేది మంజు నా భార్య.